లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఎల్ఆర్ఎస్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అనేది భారతీయ రెసిడెంట్స్ కోసం ఆర్బీఐ ప్రవేశపెట్టిన స్కీమ్. ఇండియన్ సిటిజన్స్ టు మేనేజ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అబ్రాడ్. మీరు ఎల్ఆర్ఎస్ ద్వారా రెమిట్ చేసిన అమౌంట్ డెట్స్ తీర్చడానికి, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, వేరే ఇన్వెస్ట్మెంట్స్ కొరకు వాడుకోవచ్చు. ఇది మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకునేందుకు అనువైన స్కీమ్. దీని ద్వారా వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరం గరిష్టంగా $2,50,000 సుమారు 2,15,00,000 రూపాయలు ఇండియన్ రూపీస్ విదేశాలకు పంపించుకోవచ్చు లేదా విదేశాల్లో ఖర్చు చేయవచ్చు. నమస్తే, దిస్ ఇస్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. ముందుగా మా ఛానల్ ద్వారా తెలుగులో ఫైనాన్షియల్ లిటరసీ ట్రెడ్ చేసే ప్రయత్నానికి లైక్ చేస్తూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కీమ్ డీటెయిల్స్ లోకి వెళదామా? గరిష్ట పరిమితి ప్రతి ఆర్థిక సంవత్సరానికి $2.5 lakh వరకు మాత్రమే అనుమతించబడుతుంది. అనుమతించబడిన ప్రయోజనాలు విదేశీ ప్రయాణాల ఖర్చులు, విదేశాల్లో చదువు ఖర్చులు, వైద్యం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ అన్ని ఉన్నాయి. విదేశీ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్, బహుమతులు అండ్ దానాలు, సన్నిహితులకు డబ్బు బదిలీ, ప్రమాదాలు మరియు నిషేధిత వ్యాపారాలు ఎల్ఆర్ఎస్ ద్వారా క్రిప్టో కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీని కొనుగోలు అనుమతించబడదు. వాణిజ్య సంబంధిత లావాదేవీలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కు అనుమతించబడవు. విదేశ ఫారిన్ సెక్యూరిటీ బోర్డు యొక్క గరిష్ట నియమాలకు లోబడి ఉండాలి. టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. ఎల్ఆర్ఎస్ కింద కొన్ని రకాల లావాదేవీలపై 5% to 25% వరకు టీసీఎస్ విధించబడుతుంది. ఎల్ఆర్ఎస్ యొక్క నిష్పత్తి, ఎల్ఆర్ఎస్ యొక్క విస్తృతి అండ్ ప్రయోజనాలు. ఇది విదేశీ విద్యార్థుల ప్రయాణాలకు, ఆరోగ్య సేవలు అవసరమైన వారికి, అలాగే విదేశాల్లో పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు ఎంతో ఉపయోగకరమైన పథకం. భారతీయులు అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. కుటుంబ అవసరాలకు మరియు విదేశాల్లోని బంధువులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది. విదేశాలలో ఫారిన్ ఎక్స్చేంజ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ కు, లాటరీ టికెట్స్ కొనేందుకు ఉపయోగించరాదు. యూ ఆల్సో కెన్ నాట్ మేక్ రెమిటెన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ది కంట్రీస్ ఐడెంటిఫైడ్ బై ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యాజ్ అ నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ అండ్ టెర్రరిస్ట్ కంట్రీస్. ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో రెమిట్ చేసే అమౌంట్ 7 lakhs అయితే ఎట్ సోర్స్ టీడీఎస్ ఏమి చేయరు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ లో రెమిట్ చేసే అమౌంట్ మోర్ దాన్ 7 lakhs అయితే ఎట్ సోర్స్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. అమౌంట్ ని బట్టి ట్యాక్స్ వేరియస్ స్లాబ్స్ లో ఉంది. రెమిట్ చేయదలుచుకున్న వారు మీ బ్యాంకు సంప్రదించి డీటెయిల్స్ తెలుసుకోగలరు. మీకు ఇంకా ఏదైనా వివరాలు కావాలంటే అడగండి. మా తదుపరి వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన మా సంస్థ సహాయ సహకారాలు కావాలంటే గూగుల్లో QPFP అడ్వైజర్ ఫక్రుద్దీన్ షేక్ రీసెర్చ్ చేసి మాకు రీచ్ అవ్వగలరు. మేము తప్పక రెస్పాండ్ అవుతాము. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. జై హింద్, జై భారత్.